వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. కంటెంట్ కాస్త ఘాటుగానే ఉంటుంది, దయచేసి క్షమించండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే చాలా హ్యాపీగా ఉదయం నిద్ర లేచిన తర్వాత నుంచి వార్తలు చూస్తూ విశాఖపట్నంలో డేటా సెంటర్లు వస్తున్నాయి, పెట్టుబడులు వస్తున్నాయి, అమరావతిలో పనులు ముందుకు వెళ్తున్నాయి, అలాగే ఉత్తరాంధ్రకి ప్రాజెక్టులు వస్తున్నాయి, పవన్ కళ్యాణ్ గారు రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు, పర్యావరణానికి సంబంధించి ఇంకోటి చేశారు, నారా లోకేష్ విద్యాలో సంస్కరణలు తీసుకొస్తున్నారని లైవ్లో ప్రెస్ మీట్లు ఇవన్నీ నడుస్తుంటే నిన్న జరిగినటువంటి ఈ గూగుల్ డేటా సెంటర్ MOU ఏదైతే ఢిల్లీలో జరిగిందో మొత్తం ప్రపంచం అంతా కూడా ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ వైపు దట్టు వైజాగ్ వైపు చూసింది అన్నటువంటి చూసి నిజంగానే చాలా ఆనందంతో ఉప్పొంగిపోయాను. ఈవెన్ మా మేనేజ్మెంట్ తోటి డిస్కషన్లో ఉన్నప్పుడు, స్టోరీ బోర్డ్ డిస్కషన్లో ఉన్నప్పుడు కూడా సార్ ఇలాంటివి చాలా ఉన్నాయి సార్ మంచివి అండ్ గతంలో ఉన్నటువంటి కూడా తీసుకోవాలన్నటువంటి పాయింట్ మీద ఉన్నప్పుడు ఒక నిర్ఘాంతపోయేటువంటి వార్త అంటే ఇంత అడ్వాన్స్డ్ స్టేజ్లో కూడా మనం ఇంకా ఇలా ముందుకెళ్తున్న దగ్గర కూడా కుల దురహంకారం ఇది మొత్తం అందరికీ నేను ఆపాదించట్లేదండి, చేసిన వాళ్ళకి ఆపాదిస్తున్నాను. బట్ చాలామందికి నివురుగప్పిన నిప్పుల లోపలే పెట్టుకుంటారు చూసారా కుల దురహంకారాన్ని, వాళ్ళకి మాత్రం ఎస్పెషల్గా ఈ మాట చెప్తున్నాను నేను. ఒక నిండు కుటుంబాన్ని బలి చేసేశారు కేవలం సర్పంచ్ పోస్ట్ కోసం, సర్పంచ్ ఎన్నికల కోసం. ఒక నిండు కుటుంబం బలైపోయింది ఈరోజు. ఏమిచ్చి తీసుకురాగలుగుతారు? తీసిన ప్రాణాలని ఏమిచ్చి తీసుకురాగలుగుతారు? కులం ఆ ప్రాణాన్ని నిలబెడుతుందా? పంచాయతీ పోస్ట్ వచ్చేస్తే ఆ కులానికి గౌరవం పెరిగిపోతుందా? ఎన్నాళ్ళు ఈ కుల దురహంకారం. కులాభిమానం ఉండొచ్చు, కుల గౌరవం ఉండొచ్చు, తప్పే లేదు. ఎన్నోసార్లు చెప్పాను నా కులం అంటే నాకు గౌరవం. కానీ ఇప్పుడు మనం కుల సమాజంలో కాదు బతికేది, ఇప్పుడు మనం బతుకుతున్నది అడ్వాన్స్డ్. కానీ ఇంకా మాకు కులం దీంతోటే. నా కులమే గొప్ప. ఎవడి కులం గొప్ప కాదు? వార్తలోకి వెళ్తే మేము చాలా అనుకోవచ్చు చాలామంది, అంటే ఏంటి ఇప్పుడు వీళ్ళందరి మధ్యలో చిచ్చు పెట్టడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నావా పవన్ నువ్వు అని చెప్పి అంటారు. ఐ డోంట్ కేర్, ఐ డోంట్ మైండ్. జరిగినటువంటి వాస్తవాన్ని తెలియజేయాలి. ఎక్కడ జరిగింది ఏంటి అనేది మనం ఒకసారి చూస్తే గుంటూరు జిల్లాలో జరిగింది. ఏమన్నారు ఏంటి అనేది కూడా ఇక్కడ స్పష్టంగా చూడొచ్చు. ఇది నేను ఎవరికి వ్యతిరేకంగానో ఎవరికో అనుకూలంగానో నేను ఇదైతే చేయట్లేదు. బాధితులు చెప్పినటువంటి వివరాలే ప్రెస్ మీట్లో. ఎందుకంటే కనీసం ఇప్పుడు వాళ్ళు మాట్లాడడానికి కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఆ కుటుంబం అంతా కూడా చాలా ఆవేదనతో నింది. గుంటూరు జిల్లా ఉదయ హాస్పిటల్లో బాధిత కుటుంబాలను పరామర్శించారు పెద్దలు చాలామంది. 2 కోట్ల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి అని చెప్పి కూడా డిమాండ్ చేశారు. వారి కుమారులు ఎవరైతే ఉన్నారో తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు గారి కుమారులు ఎవరైతే ఉన్నారో పవన్, భార్గవ్, ఇద్దరికి వెన్నుపూస విరిగిపోయింది. ఈ కూటమికి అధికార పీఠంలో నిలబెట్టిన దానికి వాళ్ళు ఈ రోజు మాకు గిఫ్ట్ ఇచ్చినారనమాట. ఈ రకంగా ఈ దాడులు అనేటువంటివి కేవలం ఈ గుంటూరుకు మాత్రమే పరిమితం కాదు, రాయలసీమలో కూడా విపరీతంగా దాడులు ఉన్నాయి బలిజల పైన, కాపుల పైన. సో నేనేం చెప్తున్నానంటే మీరు మాకు గిఫ్ట్ ఇచ్చారు కాబట్టి మీకు మళ్ళీ మేము వచ్చేసి అదే విధమైనటువంటి తీరులో, అదే విధమైనటువంటి స్థాయిలో మేము గనక గిఫ్ట్ ఇచ్చినామంటే మాత్రము ఈసారి ఆంధ్రప్రదేశ్ అనేది వదిలిపెట్టి ప్రపంచ దేశాలు వచ్చేసి ఎక్కడెక్కడ ఉన్నాయో మీ స్థావరాలు అక్కడికి పోవాల్సినటువంటి పరిస్థితి అనేది మీకు ఏర్పడుతుందని చెప్పేసి హెచ్చరిక అనేది జారీ చేస్తున్నాం. ఈరోజు యావత్తు బలిజ, కాపు, తెలగ, ఒంటరి సమాజం నుంచి. ఇప్పుడు ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈరోజు గాంధీ గారి 3 కోతులు ఉన్నాయి. చెడు వినకు, చెడు కనకు, చెడు మాట్లాడకు అని చెప్పేసి. అంటే ఆ విధంగా వచ్చేసి ఈ కాపు, బలిజ, తెలగ సామాజిక వర్గానికి చెందినటువంటి ఆ ఎమ్మెల్యేలు మీ నోట్లు మూగపోయినాయా? మీ కళ్ళు గుడ్డైపోయినా? మీ చెవులు వినపడడం లేదా? ఈ హత్య జరిగి ఇన్ని రోజులు అయితే అంటే ఇంతవరకు కనీస స్పందన లేదు. మిగిలినటువంటి సామాజిక వర్గాలు ఏ విధంగా స్పందిస్తాయి వాళ్ళని చూసి కొంచెం సిగ్గు తెచ్చుకోండి. ఈ రోజు బలిజలు, కాపులంటే కరివేపాకులు కాదు, సామ్రాజ్యాన్ని నిర్దేశించేటువంటి శక్తివంతమైనటువంటి కూటమిది. ఇలాంటి కూటమి పైన, ఇలాంటి బలిజ సామాజిక వర్గమైన మీరు చేస్తున్నటువంటి ఈ కుట్రలు అంటే మీకు కనపడలేదా? దయచేసి స్పందించకపోతే మిమ్మల్ని వచ్చేసి ఈరోజు వెన్నుపూసలు ఇరిగిపోయి వీళ్ళు వచ్చేసి బెడ్కు పరిమితమైనారు. మీరు కూడా రాజ్య భ్రష్టులై ఇంట్లో మీ బెడ్లకు పరిమితం అయ్యే విధంగా చేసుకోకముందే జాగ్రత్త పడండి. బయటకు వచ్చేసి ఆ యొక్క కుటుంబానికి 2 కోట్ల రూపాయల ఎక్స్గ్రేషియా తక్షణమే ఈ టీడీపీ కూటమి ప్రభుత్వం చెల్లించాలని మా బలిజ, కాపు ఎమ్మెల్యేలు మిగిలినటువంటి వాళ్ళ పక్కన ఉండి మా బలిజ, కాపు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తక్షణం స్పందించి ఆ 2 బిడ్డలకు వచ్చేసి బెడ్డుకు పరిమితమయ్యి దాని తర్వాత జీవితాంతం అంగవైకల్యం చెందినటువంటి వాళ్లకు ప్రభుత్వ ఉద్యోగాలు తక్షణమే కల్పించాలని ఆ యొక్క అమ్మ
భర్తను కోల్పోయినటువంటి ఆ తల్లికి వచ్చేసి సర్పంచ్ ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. 5 ఏళ్ల పాటు ఒక కులాహంకారానికి రాష్ట్రం మొత్తం ఏ విధంగా ఇదయ్యింది అనేది మనం చూసాం. ఇలా కాదు అనుకొని చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇద్దరు 2 కులాలకి ప్రతినిధులు అని నేను అన్నగాని 2 కులాల్లో, అగ్ర కులాల్లో, పెద్ద కులాల్లో, అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళలో ఇద్దరు ఉండి కలిసి రాష్ట్ర భవిష్యత్తు కోసం మనం కలవాలి, రాష్ట్రాన్ని మనం బాగు చేయాలి అని చెప్పి పనిచేసుకుంటూ వెళ్తుంటే కింద స్థాయి నుంచి, అంటే పంచాయతీ, ఆఫ్టర్ ఆల్ పంచాయతీ ప్రెసిడెంట్ పోస్ట్ అండి, సర్పంచ్ పోస్ట్, అక్కడికి వచ్చేసరికి అక్కడి నుంచి మొదలై ఇక రాష్ట్రం మొత్తం పాకేలాగా ఏమిటి దారుణాలు, ఏమిటి ఘటనలు. కమ్మ సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం అన్నదమ్ములో ఉండడం ఇష్టం లేక చాలామంది బయట నుంచి చిచ్చు పెట్టాలని చూస్తుంటే, అబ్బే వాళ్ళు పెట్టే చిచ్చు మాకెందుకు, మాకు మేమే పెట్టుకుంటాం ఇక్కడ, అక్కడికి ఏదో పవన్ కళ్యాణ్ గారు ఊరికే వచ్చి మాకు ఏదో చేస్తున్నాడు, మాకు బానిస అన్నట్టుగా కొంతమంది ఇప్పటికీ సోషల్ మీడియాలో వాగుతూ, ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యలో పొరపచ్చాలు ఎక్కడా లేదు, పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి. కానీ ఇంకా కింద స్థాయిలో ఉన్నటువంటి నేతలు వీళ్ళు చేసేటువంటి పనులు ఎలా ఉన్నాయంటే, ఇదిగో ఇలాగా. ఒక పని చేద్దాం, ఇక్కడ కులాన్ని 1 సెకండ్ పక్కన పెడతా, జస్ట్ 1 సెకండ్ పక్కన పెడతా. లక్ష్మీనాయుడు గారు ఒక సాధారణమైనటువంటి మనిషి, రాజకీయాలంటే ఆసక్తి ఉంది, జనసేన తరఫున పనిచేస్తున్నారు. సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి, స్థానిక ఎన్నికలు వస్తాయి, అందులో వారి భార్యకి ఇంట్రెస్ట్ ఉంది, ఆవిడ చేస్తాను పోస్ట్ గురించి అన్న, లేదంటే ఆయనే సర్పంచ్ పోస్ట్కి అని చెప్పి కంటెంట్ చేద్దాం అనుకున్నారు. అదే ఊళ్ళో ఇంకొక నాయుడు గారు ఉన్నారు, ఆయన పోటీ చేద్దాం అనుకున్నాడు. సో ఎవరికి వాళ్ళు పోటీ చేస్తే అయిపోతుంది, ఎవరో ఒకరిని గెలిపించుకుంటారో ఏదో అవుతుంది, ఎందుకంటే పంచాయతీ ఎన్నికలు అనే పాయింట్లో ఎవరికీ ఇబ్బంది లేదు. కానీ ఈరోజు ఏమైపోయింది, తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు గారిని కారుతో తొక్కించి చంపడం, ఇంటికి వెళ్ళి కూర్చుని వాదోపవాదాలు నువ్వెందుకు ఆయన నించోడం, నేను నించుంటాను, ఇది మాటలతో సరిపోయింది కాదు, మీరు నించోండి లేదంటే లేదు, మా పని మేము చేసుకుంటాం అన్నటువంటి దానికి వచ్చేసి కారుతో తొక్కించి చంపేస్తారు వెళ్తుంటే. జనసేనని చాలామంది నాయకులు, కింది స్థాయి నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, సోషల్ మీడియాలో కూడా చూస్తున్నా చాలా తక్కువ అంచనా వేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. పద్ధతి కాదు. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నేర్పింది అది కాదు, డెఫినెట్గా అది కాదు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఎవరికి ఫలానా కులం ఎక్కువ, ఫలానా కులం తక్కువ, మీరు వాళ్ళు ఎలా మాట్లాడిన అలా మాట్లాడిన ఆయన కూడా ఎప్పుడు చెప్పలేదు. కానీ మిగతా వాళ్ళకి మాత్రం ఆ ఎసెన్స్ అనేది వాళ్ళకి పట్టట్లా. ఈ మధ్యకాలంలో మన కందుకూరులో, అంటే ఇప్పుడు ప్రకాశం జిల్లా కానీ ఇప్పుడు నెల్లూరు జిల్లా లిమిట్స్కి వచ్చింది, కందుకూరు దగ్గర గ్రామం, అక్కడ ట్రాక్టర్ నడుపుకొని జీవించే వాళ్ళు తిరుమల శెట్టి పేరు వాళ్ళు, మా కాపులు. అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళ గ్రామం సంబంధించిన అతనే, అమ్మ సామాజిక వర్గం సంబంధించిన ఆయన, అతనితో జరిగిన చిన్న గొడవ విషయంలో మనసులో పెట్టుకొని వాళ్ళ అన్నదమ్ములు బైక్ మీద వెళ్తుంటే ఫార్చునర్ కారు పెట్టి, సినిమాలో చూస్తుంటాం, ఆ విధంగా ఫార్చునర్ కారుతో గుద్దించి వాళ్ళ ముగ్గురిని చంపాలని గుద్దించి కింద పడ్డోళ్ళ మీద మళ్ళీ కారు ఎక్కించి మళ్ళీ వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ నాన్న వాళ్ళందరూ ఫోన్ చేసి ఒక వ్యక్తి అక్కడే చనిపోయాడు, తిరుమల లక్ష్మీనాయుడు. మిగతా ఇద్దరు భార్గవ్, పవన్ అక్కడ చావు బతుకుల మధ్య ఉంటే కుటుంబ సభ్యులు ఫోన్ చేసి వీళ్ళని కూడా చంపేద్దాం, సాక్ష్యం లేకుండా చేద్దామని చెప్పని పిలిపిస్తే వాళ్ళు కత్తులను రాడు తీసుకొని వాళ్ళ నాన్నగారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా వస్తే చుట్టుపక్కల పొలాల్లో ఏం జరుగుతుందని చెప్పి పరిగెత్తుకుంటూ వస్తే వాళ్ళని చూసి వెళ్ళిపోయారు. ఇది ఆ వ్యక్తి లక్ష్మీనాయుడు చనిపోయాడు, మిగతా ఇద్దరు అక్కడ సీరియస్ ఉంటే తీసుకొచ్చి గుంటూరులో ఉదయ హాస్పిటల్లో ఇక్కడ చేర్చారు. ఒకతను కోమాల నుంచి బయటకు వచ్చాడు, కోమాల నుంచి ఒకతనికి నడుము దగ్గర పని చేయట్లేదు. ఇంత దుర్మార్గం, భయానకం మీరు ఎక్కడ చూడాలి? మిమ్మల్ని ఏర్పాటు చేయడానికి, మిమ్మల్ని నిర్మాణం చేయడానికి మీకు కాపులం కావాలా? మీ కమ్మోలకి, మీ టీడీపీ పార్టీకి 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి దెబ్బకి మీరు ఊర్లో వదిలిపెట్టి పారిపోయి, పిల్లల పక్కలో ఇక్కడ దాంకొని ఊర్లో వదిలిపెట్టి పిల్లల హైదరాబాద్ పారిపోతే మీ కాపులో 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి మీరు ఫైట్ చేసి, పవన్ కళ్యాణ్ కోసం మీరు ఫైట్ చేసి, మీ ప్రభుత్వాన్ని సజావుగా ఎలక్షన్ జరిపి మిమ్మల్ని ప్రభుత్వం మీ ఊరు వదిలిపెట్టి రాష్ట్రం వదిలిపెట్టి పారిపోవచ్చు కులం మీద, రాష్ట్రం వదిలిపెట్టి పారిపోవచ్చు పార్టీ మీద మిమ్మల్ని మీరు నిలబెడితే, మీరు మమ్మల్ని గెలిచిన ప్రతిసారి మమ్మల్ని కాపులే టార్గెట్ చేసి చంపుతారా? అంటే ఒక కమ్మ సామాజిక వర్గం వాడు 3 మనుషుల్ని ఫార్చునర్తో గుర్తు చంపాలని చెప్పి చూశాడని చెప్పారంటే అక్కడికి చట్టం మీద ఏం గౌరవం ఉంది? అంటే మీ ప్రభుత్వం ధైర్యమేగా,
ఎలాగో తప్పించుకుంటామని ధైర్యంతోనే ఇంత పని చేసింది పట్టపగలు. రాబోయే రోజుల్లో మీకు ఎట్లా మూల్యం చెల్లించుకోవాలో మీరు చెల్లించుకుంటారు. మీకు ఇప్పటికీ చాలా అవకాశాలు ఇచ్చాం. మీ కమ్మ సామాజిక వర్గానికి, తెలుగుదేశం పార్టీకి ప్రతిసారి మమ్మల్ని మా జాతీయంలో ఎవరో అడ్డం పెట్టి మిమ్మల్ని వాడుకుంటున్నారు. మీరు ఇట్లాంటి పనులే చేయండి. మీరు మన జగన్మోహన్ రెడ్డి మూల్యం చెల్లించుకున్నాడు కదా, మా జోలికి వచ్చి మీరు కూడా మూల్యం చెల్లించుకుంటారు. ఈ విషయంలో వాళ్ళకి న్యాయం జరగకపోతే వాళ్ళ కుటుంబం అన్యాయం అయిపోయింది. ఒకడు కోమాల నుంచి బయటపడుతున్నాడు, ఇంకోటి కాలు నడువులు పనిచేయట్లేదు, ఒకటి చచ్చిపోయాడు. ఆ కుటుంబానికి ప్రభుత్వం బాధ్యత తీసుకొని న్యాయం చేయాలా, వాళ్ళకి ప్రభుత్వం ఉపాధి కల్పించాలా, ఉద్యోగాలు కల్పించాలా. ఈ దుర్మార్గానికి పాల్పడ్డోడు, మా కులపోడు, మా పార్టీ ఓడు ఇలాంటివి చూడకుండా నిజాయితీగా చర్యలు తీసుకొని వాడికి కఠినమైన శిక్ష పడేలా చేయాలి. ఇప్పుడు ఆ కుటుంబాన్ని ఏం చేస్తారు? వాళ్ళకి ఇంకా పాపం పిల్లలు ఇద్దరికి 24 ఏళ్ళు 23 ఏళ్ళు, ఎంతో భవిష్యత్తు ఉంది. వాళ్ళ భవిష్యత్తు కోసం పైన స్థాయి నేతల కంపెనీలు తేవాలి, ఇంకోటి తేవాలి, ఇది తేవాలని చెప్పి వాళ్ళు అక్కడ కష్టపడుతుంటే గ్రౌండ్ లెవెల్ నుంచి చేసేది ఏంటంటే కుల చిచ్చు పెట్టుకోవడం, ఇలాంటి ప్రాణాలు తీసేటువంటి పనులు చేయడం. ఇదే కంటిన్యూ అయితే, డెఫినెట్గా ఇదే కంటిన్యూ అయితే రాసి పెట్టుకోండి, అస్సలు మొహమాటం లేదు, రాష్ట్రం ఇలా ఉండదు. ఇంకా రాజకీయాలు కూడా ఇంక ఇలా ఉండవు. ఏవైతే వద్దు 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 అని దూరం పెట్టాలి అని చెప్పి ప్రయత్నం చేస్తుంటే, లేదు మేము అవే పట్టుకుని వేలాడతాం. మా కమ్మ జిడ్డు, మా కాపు జిడ్డు, మా రెడ్డి జిడ్డు, మా రాజు జిడ్డు, మా బ్రాహ్మణ జిడ్డు, మా ఈ జిడ్డు, ఆ జిడ్డు, ఈ జిడ్డు ఏదైతే పెట్టుకుని మాకు ఇదే గొప్ప, మేము దీంతోటే సమాజాన్ని ఉద్ధరిస్తాం అనేటువంటి దాంట్లోకే వెళ్తున్నాం తప్ప ఆ రొచ్చులోకి నాట్ టువర్డ్స్ డెవలప్మెంట్. ఎందుకంటే నాకు అన్ని సామాజిక వర్గాల్లో నాకు స్నేహితులు ఉన్నారు, నా ఆత్మీయులు ఉన్నారు, నా శ్రేయభిలాషులు ఉన్నారు. నేను ఎవరికి వ్యతిరేకమో ఎవరికి అనుకూలం అనేం కాదు, అందరూ నాకు సమానమే, నేను అందరికీ సమానమే, అందరికీ కూడా. కానీ ఇప్పటికీ ఇలాంటి ఆలోచనలతోటి ముందుకెళ్తున్నారు. ఇలా మొత్తం కంప్లీట్ కుటుంబాన్ని చంపేసేయాలి, కుటుంబాన్ని నాశనం చేసేయాలనేటువంటి పంధాతోటి ఆఫ్టర్ ఆల్ పంచాయతీ సర్పంచ్ పోస్ట్ కోసం ఇలా ఉంది అంటే రేపన్న రోజు ఇంకా వేటి మీద జరుగుతాయని ఆలోచిస్తేనే భయం వేస్తుంది. కారుతో తొక్కిస్తూ చేసినటువంటి వ్యాఖ్యలు. డెఫినెట్గా తాగేసి ఉంటాడు, ఫుల్గా తాగేసి ఉంటాడు ఈ చేసే దీంట్లో. ఇది తాగి చేసినటువంటి ఇన్సిడెంట్ కాదు, ఈ ఇన్సిడెంట్ చేయడానికి తాగి ఉంటాడు. నాకు మాటలు రావట్లేదండి, బేసిక్గా కంట్రోల్ చేసుకుంటున్నాను నేను. ఎందుకంటే నిన్న ఈ టైం కల్లా చాలా చక్కగా రాష్ట్రం ఇది ఆంధ్రప్రదేశ్ అంటే అని చెప్పి సగర్వంగా చెప్పుకునేటువంటి క్షణం నుంచి ఈరోజు వచ్చి ఇదే ఆంధ్రప్రదేశ్లో ఇదిగో ఇలాంటివి కూడా జరుగుతున్నాయి, ఇది మా దౌర్భాగ్యం అని చెప్పుకునే స్థాయికి వచ్చింది. జీవితంలో లేచి నడవలేరు ఆ పిల్లలిద్దరు పాపం. ఏం చూశారని జీవితాన్ని? ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త తోట చంద్రయ్య గారిని నడి రోడ్డు మీద నరికేసి జై జగన్ అంటే వదిలేస్తామంటే ఆయన అనకుండా నేను అనను అన్నాడని పీక్కోసి చంపేసి వదిలేస్తే ఇప్పుడు వాళ్ళకి కారుణ్య నియామకం అని చెప్పి ఉద్యోగం ఇవ్వాలని ప్రతిపాదనలు పెట్టారు. మరి ఇప్పుడు ప్రభుత్వాన్ని నేను కూడా డిమాండ్ చేస్తున్నా, కనీసం నడవడానికి కూడా లేకుండా చేసినటువంటి వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి తీరాల్సిందే, జీవితాంతం వాళ్ళని పోషించాల్సిందే. అలాగే ఎవడైతే చేశాడో వాడి కుటుంబానికి ఉన్నటువంటి ఆస్తిపాస్తుల్లో సగం వాటా ఖచ్చితంగా వాళ్ళిద్దరి పేరు మీద రిజిస్టర్ చేయాల్సిందే. ఆ ఊరికి ఎవరైతే లక్ష్మీనాయుడు గారు ఉన్నారో వారి సతీమణ్ణి సర్పంచ్ కింద చేయాల్సిందే 100%. ఆ పాప ప్రక్షాళన అనేది చేసుకుని తీరాల్సిందే వాళ్ళు. ఇక పై స్థాయి నేతలు మరి ఏం ఆలోచించుకుంటారో ఏం చేస్తారో తెలీదు. ఇదే కంటిన్యూ అయితే మాత్రం పడేటువంటి కష్టానికి వీటికి కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు ముందు ఎదుర్కోవాల్సి వస్తుంది. లక్ష్మీ నాయుడు గారి కుటుంబానికి సంఘీభావం తెలియజేస్తూ దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.